వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో కూడా రుణమాఫీ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇక విషయానికి వస్తే రేవంత్ రెడ్డి లాగా ఏపీలో కూడా రుణమాఫీ చేయండి అంటూ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 15 ఏళ్ల క్రితం ఒకే దాపాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటు కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ నిన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సోనియా గాంధీ గారి ఆలోచన ఆదర్శాలకు అనుగుణంగా ఇంకెప్పుడు అని వెక్కిరించే నూళ్లను మూస్తూ కాంగ్రెస్ సర్కార్ అందించిన రైతు రుణమాఫీ వరం చరిత్రలో గర్వించే రోజని వైఎస్ షర్మిల కొనియాడారు. రైతు కళ్ళల్లో ఆనందం తిరిగి తీసుకొచ్చే క్షణం ఇది. రాహుల్ గాంధీ గారు ఎన్నికల వేళ చేసిన వాగ్దానం సాకారమైన రోజు ఇది అని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కారుకు మనస్ఫూర్తిగా వైఎస్ షర్మిల అభినందనలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారును కూడా ఈ రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల తలసరి అప్పుల్లో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రైతులు రుణమాఫీ ఎందుకు చేయట్లేదని కూటమి సర్కారుని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీ చేయడం ద్వారా అన్ని విధాలుగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రైతులకు చేయూతనివ్వండి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీ చేయాలని అన్నారు.